ఇండిపెండెన్స్ డే స్పెషల్ డిషెస్ అయితే చేశాను. అవి ఏంటో చెప్పే ముందు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము అంటే ఎంతమంది మహాత్ముల జీవిత త్యాగమో. 79 ఇయర్స్‌ని కంప్లీట్ చేసుకొని 80థ్ ఇయర్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. అలాంటి మహాత్ముల త్యాగ జీవితాలని ఒక్కసారి స్మరించుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామా? వాగ్దేవి వాళ్ళ స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్లాగ్ కలర్స్‌తో ఏమన్నా డిషెస్ చేసుకురమ్మన్నారు. నాట్ ఓన్లీ డిషెస్, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకొని రమ్మన్నారు. నేనైతే రైస్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సాఫ్రాన్ కలర్ కోసం టమాటో రైస్, గ్రీన్ కలర్ కోసం పుదీనా రైస్, వైట్ కలర్ కోసం కర్డ్ రైస్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల కోసం కాబట్టి ప్రోటీన్ రిచ్ పుదీనా రైస్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. వచ్చేయండి. ప్రోటీన్ రిచ్ అన్నాను కదా! వాటి కోసం హాఫ్ కప్ తెల్ల శనగలు, హాఫ్ కప్ పచ్చి బఠానీ తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టాను. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మిక్సీ జార్‌లో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లంని కట్ చేసి వేసుకోవాలి. అలానే 7-8 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా వేసి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న బఠానీలు, శనగలు కలిపి హాఫ్ కప్ వేస్తున్నాను. వీటిని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొన్ని జీడిపప్పు పలుకులు, ముందుగా పేస్ట్ చేసిన పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసి రైస్ ని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1:2 రేషియోలో వాటర్ పోసి అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ చేసుకుంటే వేడివేడిగా గ్రీన్ కలర్ పుదీనా రైస్ అయితే రెడీ. మరి టమాటో రైస్ ఎలా చేశానో చూపిస్తాను. వచ్చేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, 1 కప్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాక కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న శనగలు, పచ్చి బఠానీ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోలని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం పుదీనా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని 2 కప్స్ వరకు యాడ్ చేసుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసి ఈ మసాలాలన్నీ రైస్ కి పట్టేటట్లుగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. అంతే, వేడివేడిగా సాఫ్రాన్ కలర్ లో టమాటో రైస్ అయితే రెడీ. చూసారు కదా, 2 డిఫరెంట్ కలర్స్ తో రైస్ ని అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధా వాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.